సైకిల్ ట్రాక్స్ గా టెక్ వీధులు నగరవాసులని గుప్పిట్లోకి తీసుకుంటున్న సైక్లింగ్ ట్రెండ్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఏపీలో చంద్రబాబు నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే కాటసాని రామ్ భూపాల్ రెడ్డి మండిపడ్డారు. తిరుపతి లడ్డుపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ఆ దేవుడు బాబుకు మంచి బుద్ధి ప్రసాదించాలని కల్లూరు మండలం కృష్ణనగర్లో కాటసాని రామ్ భూపాల్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. చంద్రబాబు ప్రకటించిన సూపర్ 6 పథకాలు రాష్ట్రంలో అటర్ ఫ్లాప్ అయ్యాయి. దీన్ని దృష్టిని మరలించేందుకు చంద్రబాబు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన తెలిపారు. మరింత సమాచారం మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. తిరుపతి దేవస్థాన పవిత్రతను దెబ్బతీసే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు యొక్క పాపాన్ని ప్రక్షాళన చేస్తూ వైఎస్ఆర్సీపీ నాయకులు నంద్యాల జిల్లా వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో ఈ యొక్క ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. వెంకటేశ్వర ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న పరిస్థితి కనపడుతుంది. కల్లూరు మండలం కృష్ణానగర్లోని వెంకటేశ్వర ఆలయంలో నంద్యాల జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడైన కాటసాని రాంభూపాల్ రెడ్డి వారికి సంబంధించిన నాయకులు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్న పరిస్థితి కనపడుతుంది. మనతో మాట్లాడేందుకు కాటసాని ఉన్న వారితో మాట్లాడదాం. ఈ రోజు చూసుకున్నట్లయితే ఈ యొక్క ఇంత పెద్ద కార్యక్రమం చేపడుతున్నారు కదా, ఎందుకంటారు? ఇప్పుడు ఈ రోజు ఇంత కార్యక్రమం చేపట్టడానికి కారణం తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు విషయంతోనే. ఈరోజు మా కార్పొరేటర్లు అయితేనే, మా నాయకులు అయితేనే, కార్యకర్తలు అందరూ కూడా స్వచ్ఛందంగా ఈరోజు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. మేమందరం కూడా ఈ లడ్డు వివాదము ప్రపంచ దేశాలలోనే తిరుపతికి ఒక ప్రత్యేకత ఉంది. అటువంటి దాన్ని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మొత్తం మంట కలిపే విధంగా రాజకీయ లబ్ధి కోసం వాళ్ళు ఇచ్చిన సూపర్ 6 హామీలు నెరవేర్చలేక ఏదో విధంగా ప్రజలను మైండ్ డైవర్ట్ చేయాలనే ఉద్దేశంతోనే ఈ చిల్లర రాజకీయాలు చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఒకటి ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సింది ఒకటే, నెయ్యి ఎప్పుడు తీసుకున్నారు? జూన్ 4వ తేదీన నెయ్యి తీసుకున్నారు. వాళ్ళకి ఆర్డర్ వచ్చి వాళ్ళకు నెయ్యి తీసుకునేది వాడింది ఎప్పుడు? ఇదంతా మొత్తం అంత తతంగం జరిగిందంతా తెలుగుదేశం గవర్నమెంట్లోనే. జగన్మోహన్ రెడ్డి ఏదో క్రిస్టియన్ అనే ఉద్దేశంతో చెప్తాను. ఆయన ఒకటే చెప్పండి, నిన్న ఆయన డైరెక్ట్గా చెప్పడం జరిగింది, నేను నా ఇంట్లో నేను బైబిల్ చదువుకుంటాను, బయటకు వచ్చి ప్రతి ఒక్క దేవుణ్ణి కూడా ప్రతి ఒక్క మతాన్ని గౌరవిస్తాను, నేను హిందూ దేవాలయం పోతే హిందూ సాంప్రదాయ ప్రకారం నేను దేవాలయంలో పోయి నేను ప్రార్థన చేస్తాను, అదే ముస్లిం దగ్గరకు పోతే వాళ్ళ సాంప్రదాయంలో ఏ విధంగా ఉంటే అది చేస్తాను, నాకు మతం లేదు ఏం లేదు, నేను ఒకవేళ ఉండొచ్చు కానీ తప్ప నేనుగా ఒక మతాన్ని మేము ఏదో కించపరచాలని కానీ ఇంకొకటి అనేది మాకు ఆ ఉద్దేశం లేదు. ఎందుకంటారు అంటే ఈ యొక్క డిక్లరేషన్ అడగడం అంటే ఒక మాజీ ముఖ్యమంత్రి స్థాయి కావచ్చు, ముఖ్యమంత్రి హోదాలో చాలా మార్లు యొక్క దైవ దర్శనం చేసుకున్నారు, పట్టు వస్త్రాలు సమర్పించినారు. అయినప్పటికీ ఈ రోజు చూసుకున్నట్లయితే డిక్లరేషన్ అడగడం గల కారణం ఏమంటారు? దీన్ని రాజకీయం ఏదో విధంగా చంద్రబాబు నాయుడు వేసిన ప్లాన్ అటర్ ఫ్లాప్ అయిపోయింది. అంతకుముందు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో ఉండేటోళ్లే పనిచేస్తున్నారు ఆ పోర్టులో, ఇప్పుడు వాళ్ళే పనిచేస్తున్నారు, అదే అధికారులే ఉన్నారు. ఒకవేళ ఈవో మారిపోయినచ్చు తప్ప ఇంకొకరు మారిపోయినా తప్ప పనిచేసే వాళ్ళు కింద లేబర్ అంతా అదే వాళ్ళే. వాళ్ళు పొరపాటున కూడా ఆ దేవుని దగ్గర పొరపాటున ఏ తప్పు చేసినా కూడా ఎంత పరమ నీచుడైనా కూడా దేవుని ప్రసాదంలో ఎంత ఒకవేళ మతం మీద గౌరవం లేకపోయినా ఇంకొకరి మీద గౌరవం లేకపోయినా కూడా వెంకటేశ్వర స్వామిని చూసిన తర్వాత పొరపాటున ఎంత నీచమైన నాయకుడైనా కూడా అంత వరస్ట్ ఉండేటోడు కూడా ఎవ్వడు కూడా దాంట్లో నెయ్యిలో ఏదో కల్తీ కలపమని చెప్పే పరిస్థితి ఉండనే ఉండదు. మొత్తం డ్రెస్సులు వేసుకొని మాట్లాడే నాయకులను గురించి కూడా మేము ఒకసారి ఆలోచించమని ఆ దేవుని కోరుతున్నాము. ఇది మనం చూసుకున్నట్లయితే ఏదైతే కూటమి ప్రభుత్వం వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే ఈ రోజు యొక్క తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క పవిత్రను దెబ్బతీసే విధంగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారు. ఆయనకు అనుకూలంగానే ఈ రోజు పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడడం అనేది సరైనది కాదు. ఖచ్చితంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వీళ్లకు బుద్ధి చెప్పాలంటూ ఏదైతే వాళ్ళు చేసిన పాపాలని ప్రక్షాళన చేస్తూ ఈ రోజు ఇంత పెద్ద కార్యక్రమం చేశామని కాటసాని రాంభూపాల్ రెడ్డి చెప్తున్నారు. కెమెరామెన్ శేఖర్ తో లోకేష్, సాక్షి టీవీ, కర్నూలు జిల్లా.